ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరలోకమందాసుడైన మా ఆత్మలకు కన్న తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ పాదముల చెంత మమ్మల్ని అందరినీ చేర్చి నీ ఉన్నతమైన నామాన్ని మహింపరచుటకు కీర్తనల ద్వారా మా స్వరాలెత్తి నిన్ను మహింపరిచి ఉన్నాం తండ్రి. తద్వారా మీరు మహిం పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాము. అదే రీతిగా ఈ సమయంలో మీరు మాకు వ్రాయించినటువంటి మీ వేదము, నీ మనస్సు, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్ గ్రంథం నుంచి మా జీవితానికి అవసరమైనటువంటి మాటలు మాకు అందించండి. మమ్మలను బలపరచండి. చేరువచ్చిన నీ పిల్లలందరిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా రావాల్సినటువంటి నీ పిల్లలు ఉన్నారు, వారిని కూడా నీ చెంతకు సకాలంలో నడిపించండి తండ్రి. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ యొక్క ఆత్మస్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, వినిచినటువంటి మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. వాక్యము దృష్టి ఎత్తిపోకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన, వినే చెవి, చూచే నేత్రము, గ్రహించే హృదయము మాలో మాకు అందరికీ కూడా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని బలపరచమని నీ కృపతో నింపమని కోరుకుంటూ నీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు నీ ప్రియ పిల్లలుగా మాకు అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. గడిచిన కొన్ని వారాలుగా పేతురు రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి మొదటి అధ్యాయాన్ని మనం ఇంతవరకు కొన్ని విషయాలు ధ్యానం చేయటం అనేది జరిగింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను నేను చదువుతాను, జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పిల్లరా, చదవబడినటువంటి వాక్యంలో చాలా విషయాలైతే ఉన్నవి. వాటిని మనం ఆలోచించవలసినటువంటి వారముగా ఉన్నాం. యాక్చువల్గా పేతురు గారు అంటే ప్రభు యొక్క ప్రథమ శిష్యుడైనటువంటి పేతురు గారు ఈ పత్రికను వ్రాస్తున్నప్పుడు నాటికి నేటి సంఘానికి, నాటి కాలానికి అవసరమైనటువంటి ఎన్నో మాటలు ఈ యొక్క ఆయన 2 పత్రికల్లో వ్రాసి ఉంచడం జరిగింది. మొదటి పత్రికలో మరి దేవుని పిల్లలమైనటువంటి మనం ఎలా ఉండాలి అనే కోణములో మనం ఆలోచన చేస్తున్నాము. ఆ విషయాలనే ఇక్కడ పేతురు గారు వ్రాసి మనకు నేర్పిస్తున్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనము ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ యొక్క 2వ అధ్యాయంలో, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో కొన్ని విషయాలని చెప్తున్నాడు. మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తే, వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదిగి నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడండి. ఇక్కడ ఆలోచన చేస్తే దేవుని పిల్లమైనటువంటి మనము ఒక పాలను తాగాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు.
పాలు దేనితో పోల్చాడు అని ఆలోచన చేస్తే వాక్యముతో పోల్చాడు. వాక్యము పాలుతో పోల్చడం జరిగింది. ఎందుకు భక్తుడు కొన్ని సందర్భాల్లో కొన్ని మనకు తెలిసినటువంటి విషయాలను ఆత్మ సంబంధమైన విషయాలతో పోలిక చేయటం జరుగుతుందంటే, మనకి ఈ భూమి మీద జీవించున్నటువంటి మనకి కొన్ని విషయాలు మనకు అవగాహనలో ఉంటాయి. అవగాహనలో ఉండేటువంటివి ఏంటంటే పాలు. పాలు చాలా శ్రేష్టమైనవి. ఈరోజు పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఏం అవసరం అంటే పాలు అవసరం. అంటే పాల వలన బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. పాలు లేకపోతే బిడ్డ ఎదగడు. పాలు అనగా ఆహారం, బిడ్డకు ఆహారం. శ్రేష్టమైన ఆహారం ఏంటంటే బిడ్డకు తల్లి పాలు అంటారు. అలాగే ఈరోజు మనము కూడా బిడ్డలం, దేవునికి పిల్లలం. మనమేమి గొప్పవారమేమి కాదు. ఎలా ఉన్నామంటే మనం కూడా దేవునికి పిల్లలుగా ఉన్నాం. అయితే పిల్లలు అంటే పిల్లలకి ఏ ఆహారం అవసరం? పాలు. ఒకసారి ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలు ఒక మాటను జ్ఞాపకం చేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం చూద్దాం. మొదటి నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పౌలు గారి యొక్క ఆలోచనలో చూస్తే, ఎవరైతే ప్రభువుని నమ్మి అప్పుడే బాప్తిసం పొంది ప్రభులోనికి వచ్చారో, ఎవరైతే వాక్యంలో సరైనటువంటి అవగాహన లేకుండా ఉన్నారో, ఎవరైతే దేవుని గూర్చినటువంటి పరిపూర్ణ జ్ఞానం లేక ఉన్నారో, వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తే, క్రీస్తునందు పసిబిడ్డలే అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తునందు మీరందరూ ఎవరంటే పసిబిడ్డలు. ఎందుకంటే మీరు ఆత్మ సంబంధమైన మనుషుల్లాగా నాకు కనిపించట్లేదు. ఆత్మ సంబంధమైన మనుషులు అవ్వాలంటే ఏముండాలి? వారికి దేవుని యొక్క వాక్యంలో పరిపూర్ణత కావాలి. ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడాలంటే వాక్యంపై పరిపూర్ణమైన అవగాహన కావాలి. లేకపోతే వాక్యం మాట్లాడితే దాన్ని అర్థం చేసుకోగలుగుతారా? అర్థం చేసుకోలేరు. ఈరోజు నేటి సమాజాన్ని ఆలోచన చేస్తే, వాక్యాన్ని, శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని సమాజానికి అందిస్తే దాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు సంఘం ఉంది. ఎందుకు అర్థం చేసుకోలేకపోతుందంటే, వాక్యంని చదివినటువంటి దాఖలాలు సంఘానికి లేదు. వినటంతో సరిపెట్టుకుంటున్నారు కానీ చదివినటువంటి వారిగా ఉండలేదు. అలాగే పరిశోధనాత్మకంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారంటే చదవట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలి? బైబిల్ గ్రంథంలో కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. దావీదు గారు అంటారు, మనకు తెలిసినటువంటి వాక్యం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, దివారాత్రములను దానిని ధ్యానించువాడు ధన్యుడంట. ధ్యానించటం, వాక్యం చదవటం వేరే, వాక్యాన్ని ధ్యానించటం వేరే. అంటే ఒక వాక్యం అలా చూస్తున్నప్పుడు అది ఎవరి గురించి చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, ఎవరితో మాట్లాడుతున్నాడు అనే విషయాలు ఈరోజు చదువుతున్నటువంటి ప్రతి వ్యక్తికి అర్థం కావాలి. అప్పుడే ఆ వాక్యంపై పరిపూర్ణమైనటువంటి అవగాహన మనం పొందుతాం. ఇంకా మనం ఆలోచన చేస్తే, అపోస్తల కార్యాల గ్రంథంలో 17వ అధ్యాయంలో 11వ వచన భాగంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. అపోస్తలు గ్రంథం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉన్నారంట. గనుక ఆసక్తితో వాక్యమును
అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతిదినము అది లేఖనమును పరిశోధించి వచ్చారంట. అంటే ప్రతి దినం అంటే ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు అనేటువంటిది కాదు కదా. ఎవ్రీడే ప్రతి దినము కూడా పౌలు శీలలు ఆ రోజు వారు వాక్యోపదేశకులుగా వారికి ఉంటే వారు చెప్పిన సంగతులు అలాగున్నవా లేవా అని ఏం చేశారట అండి? పరిశోధించుచు వచ్చారట. అంటే దేవుని యొక్క వాక్యం మొట్టమొదటిగా మనం చూస్తాం, ధ్యానించాలి. రెండోది పరిశోధించాలి. అర్థమవుతుందండి? దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలనేటువంటి మాట వ్రాయబడి ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించాలని వ్రాయబడి ఉంది. పరిశీలించాలి. అర్థమవుతుందండి? పరిశీలించడం అంటే జాగ్రత్తగా చూడడం. పరిశోధన అన్న పదం ఎక్కడ వాడతారు అంటే ఒక ల్యాబొరేటరీలో వాడతారు. అంటే ఏదైనా మరి ఒక విషయాన్ని అవగాహన చేసుకోవడానికి శాస్త్రజ్ఞులు వాడతారు ఈ పరిశోధన అనేది. అలాగే దేవుని యొక్క వాక్యం మనం కూడా ఏం చేయాలండి? పరిశోధించాలి. అప్పుడే మనము ఆత్మ సంబంధమైన మనుషులు అవుతామంట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసాం కదా, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అన్నాడు. ఎందుకు అంటే ఈరోజు సమాజంలో ఎంత వాక్యాన్ని నేర్చుకున్న సేవకుడు అవగాహన లేనటువంటి ఒకవేళ సంఘం ఉంటే వారు కూడా సేవకుల దృష్టిలో ఎలా కనిపిస్తారంటే పసిబిడ్డలుగానే కనిపిస్తారు. మరి వీరికి ఆహారం ఏంటి? చూడండి, 2వ వచనం చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా అన్నాడు. కనుక ఇక్కడ ఇప్పుడు కూడా ఎలా ఉన్నారంట? బలహీనులుగా ఉన్నారట. దేనిలో బలహీనులుగా ఉన్నారు? కింద అంటాడు చూడండి, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్యరీతిగా నడుచుకున్న వారు కారా అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అసూయ ఏముందంట? కలహము ఉంది. ఆలోచించేయండి ప్రియమైన దేవులారా. పేతురు గారు కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఈరోజు ఒక క్రైస్తవుడు పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడు అవ్వాలంటే, పరిపూర్ణమైనటువంటి క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మనము పరిపూర్ణం కావాలంటే మనము వాక్యములో పరిపూర్ణత సాధించాలి. ఆలోచించేయండి. ఇక్కడ అంటున్నాడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసాం కదా, ప్రభువు దయాళులని మీరు రుచి చూచునేలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయ, సమస్త దూషణ మాటలు మానాలి. అంటే ఎన్ని లక్షణాలు ఉన్నాయండి? 1 దుష్టత్వము, 2ది కపటము, 3ది వేషధారణ, 4ది అసూయ, 5ది దూషణ మాటలు. అంటే ఏదో కొంచెం నేను మారానులేండి, కొంచెం అప్పుడు మీద అసూయ తగ్గిందండి అంటలేదు. సమస్త అంటే కంప్లీట్గా మనలో ఈ చేంజెస్ అనేటువంటివి కావాలని దేవుడు కోరుతున్నాడు. అర్థమైందా? కొంచెం మానాడండి, అప్పుడు మీద కొంచెం బెటరే అన్నట్టుగా ఉంటాడా క్రైస్తవుడు? లేదు. అప్పుడు కొంచెం బూతులు ఎక్కువ వాడేవాడు కానీ ఇప్పుడు కొంచెం తగ్గించాడు అంటకలేదు. అలా అయితే మనం మారినటువంటి వారం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? సమస్తమైనటువంటి దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానాలి.
దూషణ అంటే ఏంటి? దూషణ అంటే ఏంటి? బూతులు తిడడం. ఏమన్నాడు? పౌలు గారు అయితే ఇంకా చక్కగా చెప్తారు, చూడండి ఒకసారి. ఎపిసిల్ రాసిన పత్రిక, ఎపిసిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించవలను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అన్నాడండి. అంటే క్రైస్తవులు అయినటువంటి వారు ఒకవేళ ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడ్లా అన్నాడండి. రుచి చూడటం అంటే ఏంటి? దేవుని గురించి తెలుసుకోవడం. దేవుని గురించి నేను తెలుసుకున్నాను, దేవుడు నాకు తెలుసు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, యేసు ప్రభు వారు నాకు తెలుసు అనుకుంటే కనుక మనము కొన్ని మానేయాలంటండి. అంటే కొన్ని మన జీవితంలో లేకుండా చేసుకోవాలి. వాటికి ఏం చేయాలండి? దూరంగా ఉండాలి. 5 ప్రాముఖ్యమైన విషయాలు పేతురు గారు నేర్పిస్తున్నాడు. ఏంటంట? 1, దుష్టత్వము. దుష్టత్వం అంటే దుష్టుడు. ఎవరండి? అపవాది. అంటే దుష్టుని సంబంధమైనటువంటి అన్ని పనులు కూడా ఏంటవి? దుష్టత్వంలోనికే వస్తాయి. 2ది కపటం అంటే ఏంటి? కపటం అంటే లోపల ఒకటి, బయట ఒకటి. కపటం అంటే ఏంటి? కనిపించేది అంత నిజం కాదు, లోపల వేరేగా ఉంది, బయట. బైబిల్లో కపటోపాయము అనేటువంటి మాట యేసుప్రభు వారు కూడానే ఉంటూ ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు వారి శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా. యేసుప్రభు వారితో భోజనం చేస్తున్నాడు. యేసుప్రభు వారితో సుమారుగా 3.5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాడు. కానీ తన యొక్క ఆలోచనలో ఏముంది? కపటం ఉంది. ఏముందంటే తన ప్రేమలో కపటం ఉంది. ప్రేమిస్తున్నాడు కానీ నిజంగా ప్రేమించట్లేదు. కానీ యేసుక్రీస్తు వారికి తెలుసా అంటే తెలుసు. అతను కపటోపాయం చేస్తున్నాడని, అతను అప్పగిస్తాడన్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసు. కానీ యేసుక్రీస్తు వారికి ఆ లక్షణము లేదు. ఏ లక్షణం లేదు? కపటం అనేటువంటి లక్షణం యేసుక్రీస్తు వారికి లేదు. దుష్టత్వం అనేటువంటి లక్షణం యేసుక్రీస్తు వారికి లేదు. ఒకవేళ నిజంగానే అటువంటి ఆలోచన కలిగి ఉంటే యేసుక్రీస్తు వారు, ఆయన ఒకవేళ అతను తప్పు చేస్తున్నాడన్న సంగతి ఎరిగినటువంటి ఆయన ఏం చేసేవాడు? శిక్షించేవాడు. ఎవరిని? ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభు వారితోటే 12 మంది శిష్యుల్లో ఒక్కడిగానే ఉన్నాడు. 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు వారిని అమ్ముకున్నటువంటి యూదా. ఆలోచన చేశారా? అంటే నటించాడంతే, నటనగా జీవించాడు. కనుక ఈరోజు మనలో అటువంటిది ఉండకూడదు అని పేతురు గారు చెప్తున్నారు. నెక్స్ట్ వేషధారణ. ఇది కూడా అంతే కదా. ఇది కూడా వేషధారణ అంటే చాలా ఇది ప్రమాదం. వేశ్యులైనా పరలోకానికి వెళ్తారు కానీ వేషధారులు పరలోకానికి వెళ్ళరు. వేషధారులు యేసుప్రభు వారు పదే పదే నెత్తి కొట్టుకుని చెప్పేవాడు. ఎవరి గురించి మాట్లాడేవారు తెలుసండి? శాస్త్రులు, పరిసయ్యుల గురించి మాట్లాడే. ఆనాటి సమాజంలో వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు. ఈరోజు కూడా సమాజంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వారు ఎలా ఉంటారంటే వేషధారులుగా ఉన్నారు. సంఘంలో కూడా ఎలా ఉన్నారు? వేషధారులుగానే ఉన్నారు. వేషధారులుగా ఉండటం అంటే ఏంటి తెలుసండి? వాళ్ళు ఏం చేసేవారంట? ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వారు చెయ్యరు. అర్థమవుతుందండి? చెయ్యమని చెప్తారు. అర్థమవుతుందండి? వేషధారులు ఏంటి? వారు చెయ్యరు, చేయమని చెప్తారు. వారి గురించి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ
మత్తయి సువార్త 23వ అధ్యాయం చూద్దాం. 23వ అధ్యాయం చూద్దాం. చాలా విషయాలు ఉన్నాయి చూడండి. 13వ వచనం చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. వీళ్ళు వేషధారులు అండి. వీళ్ళు అయ్యో వేషధారులు ఏం చేస్తారటండి? పరలోక రాజ్యంలో ప్రవేశించేటట్లుగా చేస్తున్నారు, కానీ వాళ్ళు ప్రవేశించరు. ప్రవేశించేటువంటి వారిని ప్రవేశింపనీయరంట. చూస్తారు ఎలా ఉందో? వీరి పనులన్నీ కూడా ఇలాగ ఉంటాయన్నమాట. చూడండి, అయ్యో వేషధారులను శాస్త్రులారా, పరిశీలారా, ఒకరిని మీ మతంలో కలుపుకుంటూ మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేద్దరు. అతడు కలిసినప్పుడు అతనికంటే మీకంటే 2 అంతల నరకపాత్రుడిగా చేయుదురు. అంటే వీళ్ళని గురించి చెప్తున్నటువంటి అంధులైన మార్గదర్శకులు అంటారు అన్నమాట. అంటే గుడ్డివానికి త్రోవ చూపటం సాధ్యమంటారా? కాదు. ఎందుకంటే ఇద్దరు యేసుప్రభువు వారు చెప్పారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిస్తే ఇద్దరు కలిపి ఎక్కడ పడతారట? గుంటలో పడుదురు కదా అన్నాడు. ఇప్పుడు చాలామంది మేము మార్గదర్శకులు అనుకుంటూ ఉంటూ వారేమో అసలు దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి వారు, వారేమో దేవుని యొక్క వాక్యములో నడవలేనటువంటి వారు, కానీ నడవమని చెప్తూ ఉంటారు. అర్థమవుతుందా? నడవమని చెప్తే కుదురుతుందా? ఇప్పుడు తండ్రి చేయకుండా కుమారుడిని చేయమంటే బాగుంటుందా? బాగోదు కదండి. చూడండి, తండ్రి చేస్తూ కుమారుడిని చేయమంటే అప్పుడు బాగుంటుంది, మనం చేస్తూ ఇంకొకరిని చేయమంటే బాగుంటుంది. ఈ శాస్త్రులు పరిశీలైనటువంటి వారి గురించి యేసుప్రభువు వారు ఏమని చెప్పారంటే, వేషధారులు, వేషధారణ. రక్షింపబడిన తర్వాత మనలో ఖచ్చితంగా ఏం కనిపించాలంటే దినదిన అభివృద్ధి కనిపించాలి. దినదినము మనం వృద్ధి చెందాలి. రక్షింపబడినప్పుడు మనకి పాటలు రావు, రక్షింపబడినప్పుడు మనకు ప్రార్థన రాదు, రక్షింపబడినప్పుడు వాక్యం చదివినట్టు అనుభవం మనకు లేదు. కానీ ఇవన్నీ కూడా దినదినము ఏం చేయాలి? వృద్ధి పొందుతుండాలి. అందుగురించే పేతురు గారు అన్నాడు, ఈ 5 విషయాలు ఏదంటే దుష్టత్వము, కపటము, వేషధారణ, అలాగే అసూయ, దూషణ మాటలు, ఇవన్నీ కూడా పూర్తిగా మానేయాలి. మానేస్తే అప్పుడు నూతనముగా జన్మించినటువంటి శిశువుగా ఉంటాం, శిశువును పోలినటువంటి వారు ఉంటాం, నూతన జన్మను పొందుతాం. ఈ నూతన జన్మ పొందినటువంటి మనము రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలి. మనం ఎప్పుడైతే రక్షింపబడ్డాము అంటే రక్షణలోనికి వచ్చామంతే. కానీ రక్షణ అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే మనం మరణించేనంత వరకు కూడా ఈ రక్షణను కాపాడుకోవాలి. అర్థమవుతుందా? రక్షణ అనేది బాప్తిసంతో అయిపోయింది అనుకుని ఈరోజు సమాజంలో చాలామంది భ్రమపడుతున్నారు. అది గురించే బాప్తిసం పొందినటువంటి వారిని చనిపోయిన తర్వాత ఎక్కడ పెడతారంటే పాతి పెట్టేటప్పుడు పెట్టెలో పెట్టాలంటున్నారు. అవునా కదా? పెట్టెలో పెడితే పరలోకం వెళ్ళిపోతారా? వెళ్ళరు. పరలోకానికి అర్హత కేవలం బాప్తిసం ఒకటే కాదు. బాప్తిసం పొందిన తర్వాత మన రక్షణ దినదినము వృద్ధి చెందాలి, రక్షణలో ఎదగాలి. ఎప్పటి వరకు మన రక్షణ కొనసాగించాలి అంటే బైబిల్ చెప్తున్న మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను చూడండి. 10:22 మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడు
అంటే అంతం వరకు సహించినటువంటి వాడే చివరి వరకు సహించాలి. ప్రభువుని నమ్మాము, రక్షింపబడ్డాము. రక్షింపబడిన తర్వాత ఏదో శోధన వచ్చింది, మళ్ళీ లోకంలో కలిసిపోయాం. ఏదో ఆపద వచ్చింది, లోకంలో జీవిస్తున్నాం. లోకంలో జీవిస్తూ ఇక అసలే ప్రభు అంటే పట్టించుకోకుండా దేవుని యొక్క మాటలను ప్రక్కన పెట్టి విస్మరించి అసలే పాట పాడటమే రాదు, వాక్యం చదవటమే రాదు, ప్రార్థన చేయటమే రాదు, అలాగే దేవుని గూర్చినటువంటి వాక్య అనుభవం అసలే లేదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితాలో ఒక విశ్వాస గురించి కూడా మనకి అవగాహన లేదు. యేసుక్రీస్తు వారి గురించినటువంటి అవగాహన మనకి లేదు. మనం వెళ్ళిపోతామండి పరలోకం? వెళ్ళమండి. కనుక ఈరోజు సమాజంలో చాలామంది ఎలా ఉన్నారు అని ఆలోచన చేసినట్లయితే ఎలా ఉన్నారు? రక్షింపబడ్డారు, కానీ రక్షణ విషయంలో ఎదగా లేదు. మన బిడ్డ కూడా పుట్టినప్పుడు మరి 2.5 కేజీలు ఉండాలంటారు. 2.5 కేజీలు ఒకవేళ లేదనుకోండి, ఏం చేస్తారు? బాక్స్లో పెడతారు. బాక్స్లో పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. అంటే వాళ్ళు వెయిట్లో వృద్ధి చెందాలి. అంటే వారు కావాల్సినటువంటి వెయిట్ వాళ్ళకి కావాలి, అంత వెయిట్ రావాలి, అంటే అంత బరువు రావాలి. పోనీ బరువు వస్తే సరిపోతుందా? తర్వాత పిల్లవాడు ఏం చేయాలి? దినదినము కొంచెం ఎదుగుతూ ఉండాలి. ఎదగకపోతే తల్లిదండ్రులకు ఏమొస్తుంది? ఏంటి నా పిల్లవాడు లేకపోతే నా పాప నా బాబు ఎదగట్లేదు అనేటువంటి ఆలోచన వస్తుంది. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుంటారు. ఎదగడానికి కావాల్సినటువంటివి ట్రీట్మెంట్ ఏముందో తీసుకుంటుంటారు. ఎదగకపోతే ఎలా కనిపిస్తారు? పుట్టినటువంటి బిడ్డ అలాగే ఉన్నారనుకోండి, ఎటువంటి ఎదుగుదల లేదనుకోండి, వాళ్ళు ఏమంటారు? మన యొక్క భాషలంటే మరగుజ్జు అంటారు, ఎదుగలేదు. కనుక మనిషి దినదినము ఎదగాలి. అది ఎంత ప్రాముఖ్యమో రక్షణ విషయంలో కూడా ఎదగాలి. ఎదగటానికి అవసరమైంది ఏంటంటే ఈ భూమి మీద మనం ఎదగటానికి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు అవసరం. ఒక పాలే కాదు, ఆహార పదార్థాలు అవసరం. అవునా కదా? ఏదో ఒక ఆహారమే తీసుకుంటే కుదురుతుందా? దాంట్లో అన్ని విటమిన్స్ ఉండవు. కనుక ఏ అవసరం సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలని మనకి మరి డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. కనుక అలాగే రక్షణ విషయంలో మన రక్షణ దినదినము వృద్ధి చెందాలంటే వాక్యము ఏదో ఒక అధ్యాయం చదివితే కుదురుతుందా? కాదండి. 66 పుస్తకాల గ్రంథాన్ని మనం వినాలి, లేకపోతే చదవాలి. దాని గురించినటువంటి అవగాహన కావాలి. అప్పుడే మన రక్షణలో దినదినము వృద్ధి చెందుతాం. ఎంత దేవునిలో మనం ఉంటామో అన్ని విషయాలు మనకు అర్థమవుతాయండి. మర్చిపోకండి. దేవుని సన్నిధికి ఎంత దగ్గరగా ఉంటామో అంత భక్తి జీవితం వృద్ధి చెందుతుంది, మన రక్షణ జీవితం వృద్ధి చెందుతుంది. అవునా కాదా చెప్పండి? ఒక పాట 10 సార్లు విన్నాను అనుకోండి, వస్తుందా రాదా? వస్తుంది. ఏమండి, కొందరు ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు ప్రార్థన వస్తుందా రాదా? వస్తుంది. మనమందరం వాక్యం చదువుతున్నప్పుడు మిగిలినటువంటి వారికి వాక్యం చదవటం వస్తుందా రాదా? వస్తుంది. అంటే మన వృద్ధి దేనితో ముడిపడి ఉందంటే దేవునితో ముడిపడి ఉంది, దేవుని సన్నిధితో ముడిపడి ఉంది. కనుక అపోస్తులైనటువంటి పేతురు గారు అదే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే మనము రక్షణ విషయంలో ఎదుగటానికి ఏమి అపేక్షించాలన్నాడండి? వాక్యమైనటువంటి పాలు. మళ్ళీ ఈ వాక్యమైనటువంటి పాలులో కల్తీ ఉండకూడదు. ఈరోజు కల్తీ వాక్యం వచ్చేసిందా రాలేదా? వచ్చేసిందండి. కల్తీ బోధనలు వచ్చేసినాయి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో లేనివెన్నో ఈరోజు మనకి అవి చూపిస్తున్నారు. చాలామంది రాత్రికాల సమయంలో ఆన్లైన్ ప్రేయర్ పెడుతున్నారు, అకౌంట్ నెంబర్ ఇస్తున్నారు, ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్ పెడుతున్నారు. ఆన్లైన్ ప్రార్థన చేసేవాడికి గూగుల్ పే, ఫోన్పే అవసరమేంటి? అంటే వీళ్ళు టైప్ చేస్తున్నారు, నా కొడుకు బాగాలేదు, లేకపోతే నా కూతురు బాగాలేదు, నాకు ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్తూనే వీళ్ళు ఆ మెసేజ్ చూస్తూ ప్రార్థన చేసేటువంటి వారికి డబ్బులు
మరి చేసినటువంటి ఊరికనే చేయకూడదు కదా, లేకపోతే ఊరికనే ప్రార్థన చేయించుకోకూడదు అనేటువంటి ఈ స్పృహలో మనుషులు ఉన్నారు. ఏం చేస్తున్నారంటే గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్పే చేస్తున్నారు. ఇటువంటి మీరు గమనించారా? నేను గమనించాను ప్రియమైన దేవుని. అంటే ఇటువంటి ఆలోచనలు క్రైస్తవ్యంలో చాలామంది ఇలాంటి వారు ఉన్నారు. ఇదొక కల్తీ బోధ, ఇదొక కల్తీ వాక్యం లేదు అక్కడ. ప్రార్థనతో గడిపేస్తున్నాడు. పాపం చాలామంది ఆశగా ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. వాక్యంలో నుంచి ఏమైనా వచనాలు చెప్పి మరి హెచ్చరించేటువంటి పరిస్థితి రోజు లేదు. కనుక మనుషులు దేనికి అలవాటు పడిపోయారంటే, ఏదో అవసరత వస్తుందంటే అది క్రైస్తవ్యంలో అయినా ఇతరులు అయినా ఎవరైనా సరే ఏదో జరుగుతుంది మేలు అంటే తొందరపడి పరుగులు తీసేటువంటి వారు ఉన్నారు. కనుక ఈరోజు చాలామంది మోసం చేసేటువంటి వారు ఉన్నారు. సైబర్ నేరగాళ్ళు కూడా మన వల్లే వారు నేరస్తులు. అంటే ఈరోజు చాలామంది మోసం చేస్తున్నారు. మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటూనే ఉంటాడు. నేనంటే మొన్న ఒక న్యూస్లో చూస్తే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్లో ఆయనే స్వయంగా వీడియో కాల్ చేసినట్లుగా చేసి మోసం చేశారు. ఏఐ టెక్నాలజీ ద్వారా ఆయనే స్వయంగా మాట్లాడుతున్నట్లుగా 90,000 కాల్ చేసేసారండి. అర్థమవుతుందా? అంటే ఎలా మోసం చేస్తున్నారు? సమాజాన్ని మోసం చేస్తున్నారు. క్రైస్తవ సమాజంలో కూడా నకిలీగాళ్ళు చాలామంది ఉన్నారు. అందుగురించి నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదిగినట్లు మీరు ఆ పాలను అపేక్షించండి అన్నాడు. కనుక చాలా జాగ్రత్త వహించాలి. దేవుని యొక్క వాక్యం కల్తీ అయినదో మంచిదో తెలియాలంటే అదేం అసమస్యేమీ కాదు. అర్థమవుతుందండి? అంత తేలిగ్గా తెలిసేసుకునేది కాదు. చాలామంది ఎవరో బోధ చేస్తుంటే చాలా వండర్ఫుల్గా చేశాడు అన్నాడు. ఎలా అర్థమైంది అతనికి అంటే, అతని యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి అతను గమనించాడు. వాక్చాతుర్యాన్ని బట్టి వాక్యం ప్రకటిస్తే గొప్పవాడైపోతాడా? కాదు. తనకి చెప్తున్నటువంటి రెఫరెన్స్ లేకపోతే సందర్భం, ఆ అవగాహన ఉండాలి జడ్జి చేయాలంటే. అర్థమవుతుందండి? ఆలోచన చేయండి. ఒక జడ్జి గారు కోర్టులో ఉన్నాడు, అది తప్పో రైటో చెప్పాలి. ఆ జడ్జిగా ఉన్నటువంటి వాడికి తనకున్నటువంటి చట్టం మీద అవగాహన ఉండాలి వద్దా చెప్పండి? అవగాహన ఉండాలి. అంటే సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వాడే సరైన తీర్పును ఇస్తాడు. అసలే ఏ అవగాహన లేదు, అతను ఏ సెక్షనో తెలియదు, ఏమండి ఏ న్యాయమో తెలియకుండా ఇది కరెక్టు ఇది తప్పు అని తీర్పు ఇవ్వగలడా జడ్జి? ఇవ్వలేడండి. ఈరోజు సమాజంలో చాలామంది అలా ఇచ్చేస్తూ ఉంటారు. అతను చాలా బాగా చెప్తాడండి, ఇతను బాగా చెప్పడండి. ఎలా చెప్తాం? మనం కూడా ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా తీర్పునిస్తూ ఉంటాం. అతను బాగుంటాడు, లేకపోతే బాగుంటుంది, అతని వాక్యం బాగుంటుందంటే ఈ బైబిల్ మీద సంపూర్ణ అవగాహన ప్రతి విశ్వాసికి ఉండాలి. అప్పుడు ఎలా బాగుంటుంది అనేది చెప్తాడు, ఏ సందర్భమో అనేది చెప్తాడు, ఎక్కడ రాంగ్ చేశాడనేది చెప్తాడు, ఏది రైట్ చేశాడనేది చెప్తాడు. అలా అవగాహన లేకపోతే మనం కూడా మోసపోయినటువంటి వారం అవుతాం. కనుక ఆలోచన చేయండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి 3వ వచనంలో వ్రాయబడినటువంటి సందర్భాలను కనుక మనం ఆలోచన చేస్తే, ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ 5 విషయాలు ఒకవేళ మనలో ఉంటే వాటి విషయమే మనం ఏం చేయాలండి? చనిపోవాలి. క్రీస్తు విషయమే నూతనంగా జీవించాలి, నూతనంగా జన్మించాలి. జన్మించిన తర్వాత వాక్య ప్రకారంగా మన జీవితాలు కట్టుకోవాలి. మన రక్షణ అనేటువంటిది దినదినము ఎదగాలంటే దేవుని యొక్క వాక్యం మనకి చాలా అవసరమై ఉండాలి. ఆ వాక్యాన్ని అపేక్షించాలి. ఎందుకంటే అది చాలా మంచిది. వాక్యాన్ని దీంతో పోల్చాడు, ఆహారంతో పోల్చాడు. యేసుక్రీస్తు వారైతే అక్షయమైన ఆహారం అంటాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడకండి. అక్షయమైన ఆహారం కొరకు, అది జీవాన్నిచ్చేటువంటి ఆహారం కొరకు కష్టపడండి అని చెప్పడం జరిగింది. కనుక అక్షయమైన ఆహారం ఏదంటే
దేవుని యొక్క వాక్యం. అదే నిర్మలమైన పాలు కూడా దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని మీరు ఖచ్చితంగా వింటూ మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని వృద్ధి పొందించుకోవాలని నన్ను నేను హెచ్చరించుకొచ్చి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ స్తోత్రాలు. ఇంతవరకు మరి చెప్పబడినటువంటి మాటలు నీ పిల్లలు విన్నారు. విన్న వాక్య ప్రకారంగా జీవించే కృపను అనుగ్రహించండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మా తండ్రి మేము మొదటి 3 వచనాలు ధ్యానించాం. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి మా తండ్రి. సమయానుకూలంగా కొన్ని విషయాలను నీ పిల్లలకు వివరించి తెలియచెప్పాను తండ్రి. మరలా వారంలో మరిన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి అటు కృపను దయచేయండి. అంతవరకు నీ కృప మాతో ఉంచమని వేడుకొనుచు, నీ కృపాక్షేమం మాకు అనుగ్రహించమని కోరుకొనుచు, నీ మాటలు విన్నటువంటి నీ పిల్లలందరినీ బలపరచమని కోరుకొనుచు, క్రీస్తు యేసు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.